బాపట్ల జిల్లా అభివృద్ధిపై ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక దృష్టి సారించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సచివాలయంలోని తమ కార్యాలయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని కలెక్టర్కు వివరించారు. రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించడం ప్రధాన అంశంగా చర్చించారు. నల్లమడ డ్రైన్ ఆధునీకరణ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నెలకొల్పేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 167A పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. జాతీయ రహదారి 167A పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి కానున్నాయని వివరించారు. ఇక అదేవిధంగా గుంటూరు, నారా కోడూరు, తెనాలి, చందోలు, నిజాంపట్నం పోర్టుకు సంబంధించిన రోడ్డు డిపిఆర్ దశలో ఉందని అధికారులు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.